ఈ లోకం మనం అనుకున్నంత ప్రశాంతంగా అయితే ఉండదు. మనమైతే తెల్లవారు లేచి మన పని మనం చేసుకొని ఎటువంటి గొడవలకి వెళ్ళం కాబట్టి మనకి ఈ లోకం అనేది ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ కొన్ని దేశాల మధ్య ఉన్న గొడవల కారణంగా అందులో ఉన్న ప్రజలు ఎటువంటి తప్పు చేయనప్పటికీ బలైపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఈ రోజు 2 దేశాల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలనేది రేపన్న రోజు ప్రపంచ యుద్ధంగా దారితీయవచ్చు. కొంతమంది అయితే మరో ప్రపంచ యుద్ధం రావచ్చంటే నమ్మరు, కానీ నిజానికి ఇది జరగడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే 'సలార్' సినిమా క్లైమాక్స్‌లో జగపతి బాబు గారిదో డైలాగ్ ఉంటది కదా! వైలెన్స్ అనేది మన బ్లడ్‌లోనే ఉంది. గత 1000 ఏళ్లుగా ఉన్న వైలెన్స్‌ని 25 ఏళ్లుగా అణిచాను అని చెప్పేసి. సేమ్ మానవుల విషయాల్లో కూడా ఇదే చెల్లుతుంది. కొన్ని వేల సంవత్సరాలుగా మానవులకి యుద్ధం అంటే ఒక సాధారణమైన విషయం. అలాంటిది ఈ రెండో ప్రపంచ యుద్ధం అయ్యాక ఐక్యరాజ్య సంస్థ కారణంగా ఇన్ని రోజులు ఆపగలిగారే గానీ, ఇంతే ప్రశాంతత ఇంకెన్ని రోజులు ఉంటదో మనం చెప్పలేము. టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ యుద్ధం అనేది రాకపోవచ్చని కొంతమంది అనుకుంటారు. నిజానికి ఇదే చాలా ప్రమాదకరం. ఒకప్పుడు యుద్ధం జరిగినా కేవలం ఆ ప్రాంతం మాత్రమే బలయ్యేది. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ కారణంగా 9 దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఏ ఒక్క దేశం తలుచుకున్నా మన భూమండలాన్ని అంతం చేయవచ్చు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ 9 దేశాల్లో మాక్సిమం దేశాలు యుద్ధం కోసమే చూస్తాయి. అండ్ ఐక్యరాజ్య సంస్థ కారణంగా యుద్ధాన్ని అయితే ఆపగలిగారు, కానీ దేశాల మధ్య పగను మాత్రం ఆపలేకపోయాం. ఈవెన్ మన అందరికీ తెలిసిందే కదా, రెండో ప్రపంచ యుద్ధం అయ్యాక కోల్డ్ వార్ జరిగిందని చెప్పేసి. ఈ కోల్డ్ వార్ కారణంగా దేశాల మధ్య పోటీతనంతో పాటు పగ కూడా బాగా పెరిగింది. సో మనం ఈ వీడియోలో ఏ దేశాల మధ్య ఉన్న మనస్పర్ధలు ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చో చూద్దాం. ముందుగా డిస్ప్యూట్ ఆఫ్ సౌత్ చైనా సీ. ఈ సముద్రం కారణంగా 2 అగ్రరాజ్యాలైన చైనా మరియు అమెరికాకి వివాదాలు జరుగుతున్నాయి. ఈ సముద్రం అనేది పసిఫిక్ ఓషన్లో భాగంగా ఉంటుంది. చైనాతో పాటు మరో 6 దేశాలకు ఈ సముద్రం తాకుతుంది. అయితే ఇక్కడ వివాదం అనేది ఎందుకు వచ్చిందంటే, ఈ సముద్రం కేవలం చైనాకే సొంతమని చెప్పేసి చైనా మొత్తం ప్రాంతాన్ని ఆక్రమించుకుందాం అనుకుంటుంది. ఈవెన్ ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించిన బౌండరీస్లో కూడా పెంచుకుంటుంది. వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్టులో కేసు వేసి ఫిలిప్పీన్స్ తరపున తీర్పు వచ్చినప్పటికీ చైనా మాత్రం అగ్రెసివ్గానే ఉంటుంది. అసలు ఆ తీర్పునే పట్టించుకోవడం లేదు. ఈ సముద్రంపై వాళ్ళు అంత మూర్ఖంగా ఉండడానికి కారణం, ప్రపంచంలో 15% ఫిషెస్ అనేవి ఈ సముద్రం నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సుమారు 30,000కి పైగా చేపల రకాలనేవి ఉన్నాయి. కాబట్టి చైనా అనేది వేరే ఎవరి కళ్ళు దీని మీద పడకూడదనే ఉద్దేశంతో ఎంతో బలంగా ఉంది. కేవలం అంతేకాదు, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి కూడా ఒక సముద్రం అనేది దేశం ఎకానమీని చాలా బిల్డ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చైనా ఆ సముద్రంలో ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ని కూడా తయారు చేసుకుంది. మిలిటరీ బేస్ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడే అమెరికా యొక్క కళ్ళు దీని మీద పడ్డాయి. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే అది పసిఫిక్ ఓషన్లో భాగంగా ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో ఈ పసిఫిక్ ఓషన్పై అధికారం తీసుకుందాం అనుకుంటున్నారు. దానిలో భాగంగానే దీనిపైన కూడా ఒక కన్ను ఉంది. అండ్ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయిల్ ట్రేడింగ్కి సంబంధించి కూడా ఈ సముద్రం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ మనస్పార్థం రేపన్న రోజు ఒక ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. డిస్ప్యూట్ ఆఫ్ అక్సేచిన్. 1962లో చైనా మన మీద యుద్ధం చేసి కశ్మీర్లో ఉండే అక్సేచిన్ అనే ప్రాంతాన్ని మరియు అరుణాచల్ ప్రదేశ్కి చెందిన కొంత భాగాన్ని ఆక్రమించుకుందన్న విషయం మనకు తెలిసిందే. కశ్మీర్లో అయితే 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం, అంటే స్విట్జర్లాండ్ దేశమంత ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో 2,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అయినప్పటికీ వాళ్ళ యొక్క పగ అనేది చల్లారలేదు. ఈ రోజుకి కూడా ఏదో విషయంలో ఇండియాను తొక్కుదామనే చూస్తుంది. దానికోసమే పాకిస్తాన్తో కూడా చేతులు కలిపిందన్న విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఇండియా యుద్ధం చేస్తుందని నేను చెప్పట్లేదు, కానీ ఒకవేళ వాళ్ళు కానీ యుద్ధం చేస్తే ఖచ్చితంగా డిఫెండ్ చేసుకుంటుంది. ఇది కూడా ఒక ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు. ఎందుకంటే ఇండియా కూడా అగ్రదేశాల్లో కొన్ని దేశాలు మిత్రత్వం వహిస్తాయి. నార్త్ కొరియా న్యూక్లియర్ మిషన్. కిమ్మామ్ గురించి స్పెషల్గా చెప్పవసరం లేదు. అన్ని దేశాలు వీలైనంత వరకు యుద్ధం జరగకుండా ఉండడం కోసం చూస్తే, కిమ్మామ్ మాత్రం ఎప్పుడు యుద్ధం జరుగుతుందో ఎంతమందిని లేపేద్దామా అని చూస్తాడు. మన రీసెంట్గా పుతిన్ మరియు కిమ్మామ్ కలవడానికి రీజన్ కూడా అదే. బయటికి ఎంత కవరింగ్ ఇచ్చినా నిజమైన రీజన్ మాత్రం ప్రపంచ దేశాలకి నార్త్ కొరియా మరియు రష్యా ఒకటేనని చెప్పడమే. ఇన్ని అరాచకాలు చేస్తున్న కిమ్మామ్ని ఏం అనకపోవడానికి కారణం, ఒకవేళ తనని గెలికితే అది ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. ఎందుకంటే న్యూక్లియర్ మిషన్స్ ఉన్న 9 దేశాల్లో నార్త్ కొరియా కూడా ఒకటే. కేవలం అందుకే అమెరికా వంటి దేశాలు కిమ్మామ్మ ఎంత చేసినా చూసి చూడనట్టు వదిలేస్తున్నాయి. ఒకటి మాత్రం నిజం, ఒకవేళ వరల్డ్ వార్ 3 కానీ జరిగితే కిమ్మామ్ కాంట్రిబ్యూషన్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఈస్ట్ చైనా సీ. జపాన్కి చెందిన సెంకాకు అనే దీవుల్ని చైనా వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళకు అధికారం చూపిస్తున్నారు. కేవలం ఇదే కాదు, జపాన్కి ఆనుకొని ఉన్న ఈస్ట్ చైనా సీకి సంబంధించి కూడా వీళ్ళకి కొన్ని వివాదాలు ఉన్నాయి. అది కూడా సేమ్ రీజనే. ఈ చైనా వాళ్ళు ఈస్ట్ చైనా సీలో వాళ్ళకున్న బౌండరీస్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. సో దీని కారణంగా వీళ్ళిద్దరికీ కొన్ని మనస్పర్ధలను ఉన్నాయి. వీటితో పాటు పాత కక్షలు కూడా జపాన్ మరియు చైనాకి ఉన్నాయి. ఒకవేళ వీళ్ళిద్దరికీ కానీ యుద్ధం జరిగితే మొదట అమెరికా వెళ్ళి జపాన్కి సపోర్ట్ చేస్తుంది. మెల్లగా ఇది కూడా ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఇకపోతే రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పలాస్తీన్ దేశాల మధ్య ఉన్న గొడవల గురించి చెప్పడం లేదు. ఎందుకంటే మనకి క్లారిటీగా తెలిసిందే అండ్ వీడియో లెంత్ కూడా పెరిగిపోద్ది. కానీ ఈ గొడవలు ఎప్పటికైనా ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది.
ఒకప్పుడు ప్రపంచ దేశాలకు విరుద్ధంగా అమెరికా మరియు రష్యా ఉండేవి. ఇప్పుడు మనం చూసినట్టయితే మనం చెప్పుకున్న చాలా దేశాల్లో కామన్గా ఉండే పేరు వచ్చేసి చైనా. ఎకానమికల్గా పెరుగుతున్న ఈ దేశం పొలిటికల్గా కూడా ప్రపంచం మొత్తం ప్రభావితం చేద్దామనే ఉద్దేశంతో ఉంది. ఈవెన్ అమెరికా యొక్క మైండ్లో కూడా తన యొక్క కాంపిటేటర్ రష్యా కాకుండా చైనా అనే విషయం ఫిక్స్ అయిపోయింది. అసలు ఇలాంటి గొడవలు లాంటివి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎక్కువ మంది నార్త్ కొరియా, రష్యా మరియు చైనా వంటి దేశాల వల్లే వస్తాయి అనడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క పొలిటికల్ సిస్టమ్ అనేది మనలాగా ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి రష్యా మరియు చైనానే ఎగ్జాంపుల్గా తీసుకుంటే వార్ డిక్లేర్ చేయడం అనేది ఆ పొలిటికల్ లీడర్స్ యొక్క గట్టి ఇన్స్ట్రక్షన్స్తో సరిపోద్ది. ఇంకో నార్త్ కొరియా విషయానికి వస్తే ఎవరికి చెప్పవసరం లేదు, కేవలం కిమ్ అమ్మకు నచ్చితే చాలు వార్ డిక్లేర్ చేసేవచ్చు. కానీ ఇండియా వంటి దేశాల్లో అయితే డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనలాంటి దేశాలు వార్ డిక్లేర్ చేయాలంటే ఎక్కువ మంది పొలిటికల్ లీడర్స్ మరియు పీపుల్ కూడా దానికి అంగీకరించి ఉండాలి. అలాగని రష్యా వంటి దేశాలు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనడం లేదు, కానీ మనంత కాంప్లికేటెడ్గా అయితే వాళ్ళకు ఉండదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వార్ డిక్లేర్ చేయడానికి వాళ్ళు ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఇప్పటి వరకు మనం ఏ దేశాల మధ్య ఉన్న మనస్పర్ధాలు ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చో చూసాం కదా. ఇంకా మనం ఊహించలేని కొన్ని చిన్న దేశాల మధ్య జరుగుతున్న గొడవలు కూడా ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. దానికి కావాల్సిందల్లా కేవలం ఒక చిన్న నిప్పురవ్వ. రెండు దేశాల మధ్య ఏ మూడో దేశం వెళ్ళినా అది మెల్లగా ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. ఈ యుద్ధం అనేది కేవలం దేశాల వల్లే కాదు, ఈవెన్ ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా రావచ్చు. ఉదాహరణకి ఒక అంచనాల ప్రకారం ఇదే విధంగా మనం నీటిని వృధా చేస్తే మూడో ప్రపంచ యుద్ధం అనేది వాటర్ వల్లే జరుగుతుందంట. ఇలాంటివన్నీ మనం ఊహించలేనివి. ఇప్పటి వరకు మనం చెప్పుకునేవి కేవలం దేశాల మధ్య మనస్పర్ధాలు మాత్రమే. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు వచ్చి యుద్ధం అనేది జరగవచ్చు. ఏదైనా కొరత వచ్చినప్పుడు కూడా యుద్ధం ప్రభావించవచ్చు. అండ్ ఈవెన్ ఇదే పోటీతనంతో మనం టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ వెళ్ళి ఏదైనా అనార్థానికి కూడా పాల్పడవచ్చు. వీటన్నిటికీ తోడు మరో భయంకరమైన విషయం ఏంటంటే టెక్నాలజీ అనేది పెరుగుతుంది కాబట్టి డిజిటల్ వార్ అంటే హ్యాకింగ్ ద్వారా కూడా కంట్రీస్ యొక్క ఎకానమీని కూల్చి దాని కారణంగా యుద్ధం రావచ్చు. ఇది ఆల్రెడీ నార్త్ కొరియా చేస్తుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో బ్యాంక్స్ వాటిని హ్యాక్ చేసింది, కానీ కేవలం కంట్రీస్ అనేవి హార్ష్ యాక్ట్ తీసుకోవట్లేదు అంతే. ఏదో ఒక పాయింట్లో ఏదైనా కంట్రీ రియాక్ట్ అయ్యి అది కూడా యుద్ధానికి దారితీయవచ్చు. సో ఇన్ని విధాలుగా ఒక యుద్ధం జరగడానికి ఆస్కారం ఉంది. మరొక విషయం ఏంటంటే ఇది అందరి కోసం కాదు, కేవలం బ్రహ్మం గారి కాలజ్ఞానం నమ్మే వాళ్ళ కోసమే. అదేంటంటే ఆయన కాలజ్ఞానంలో 2025 నుంచి 2032 కాలం మధ్యలో మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందంట. మరియు ఆ యుద్ధానికి ముఖ్య కారణం వచ్చేసి ఆసియాలో ఉండే ఒక అగ్రరాజ్యం అని చెప్పారు. అగ్రరాజ్యం ఏదనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ యుద్ధం మొదలై 2 ఏళ్లకి ఇండియా కూడా యుద్ధంలో పాల్గొనబోతుందంట. సుమారు 15 సంవత్సరాల వరకు యుద్ధం జరిగి చివరికి ముగుస్తుందని ఆయన రాసిన కాలజ్ఞానంలో ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో అండ్ ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.